కడప జిల్లా వేంపల్లిలోని జిల్లా పరిషత్ ప్రభుత్వ బాలుర పాఠశాలలో నెలకొన్న పలు సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని టీడీపీ మండల కన్వీనర్ రామమోహన్ రెడ్డి తెలిపారు. పాఠశాలలో ఆయన ఉపాధ్యాయులతో సమావేశమై పాఠశాలలో ఉన్న సమస్యలపై చర్చించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పాఠశాల చుట్టూ కాంపౌండ్ వాల్ లేకపోవడం, గదుల్లో నెమ్ము ఏర్పడుతోందని తెలిపారు. అలాగే విద్యుత్ వైరింగ్ సరిగా లేకపోవడం వల్ల ఇటీవల వోల్టేజ్ కారణంగా వైరింగ్ పూర్తిగా దెబ్బతిన్నట్లు చెప్పారు. వంటగది, డైనింగ్ హాల్ నిర్మాణం అవసరం, ఆరో ప్లాంట్ తరచూ మరమ్మతులకు గురవుతోందని తెలిపారు. పాఠశాలలో సుమారు 1000 మంది విద్యార్థులు చదువుతున్నారని, వారికి తాగునీటి సమస్య లేకుండా చూడాలని ఉపాధ్యాయులు కోరారు. లెటర్ పెట్టండి, తప్పకుండా చేస్తాము. హైస్కూల్ మెమో తీసుకొని ఒక అర్జీ తీసుకొని అది కూడా అన్న లెటర్తో పెట్టండి, మీకు తప్పకుండా స్పందిస్తాను, కమిషన్ చేయిస్తామని ఈఓ గారు ఇప్పుడే చెప్పారు. అది ఒకటి. ఈ బిల్డింగ్ విషయం వస్తే గతంలో జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన దిగిపోతాకుండా ఆదిలాబాద్ దాకా అంతా పనులు చేసి వర్షం, నేను కూడా చూశాను, వర్షం వస్తే నీళ్ళు ఎట్లా కట్టాలో కొట్టాలి, పాత కొట్టాలో ఎట్లా కట్టాలో ఆ విధంగా ఉంది పరిస్థితి ఘోరంగా. నేను ఆ కాంట్రాక్టర్ని కూడా ఫోన్ చేసి బెదిరించాను, అదే వచ్చి చెప్పాలి, నేను కంప్లైంట్ చేయాలన్నాను. నా పీరియడ్ టైం అయిపోయింది, నాకు బిల్లులు వచ్చాయి, నా టైం కూడా అయిపోయింది. నా పీరియడ్ అంటే 2-3 నెలలు దానికి ఏదో ఉంది, అది కూడా అయిపోయింది. కాబట్టి నేను రాను, కంప్లైంట్ చేస్తాను.